హలో అక్క, మీ దగ్గర ఎట్లుంది? అంతా నిమ్మలమేనా? మా చిన్నోడైతే చిన్నగా బుగులు పడలే, ఏడ్చుకుంటూరుకొచ్చిండు. ఒంటరల బోళ్ళు మొత్తం కింద పడ్డాయి. ఉన్నట్టుండి కరెంటు బుగ్గలు వచ్చిపోతుంటే ఉరుముతుందని కరెంటు కట్ చేసిండ్రేమో అనుకున్నా. ఆ టెన్క తెలిసింది అస్సలు ముచ్చట. అర్రే, నా బండి స్టాండ్ వేసే పెట్టినా కిందెట్లా పడ్డది? ఇగో గిట్లుండే కొన్నూర్లల్లా. ఉత్తర తెలంగాణకు భూకంపం బుగులు ఇంకా పోలేదబ్బా. ఆయనతో మళ్ళగిన వస్తుందా ఏందని భయపడుతుండ్రు. నిన్న పొద్దున్న జామ్లా పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో షేక్ అయితే ఆడాడ సీక్రెట్ కెమెరాల రికార్డ్ అయింది. సోఫా కదిలింది, మస్తు భయం అయింది. ఏమైందని అటు ఇటు చూసే వరకు కూడా సెకండ్ టైం మళ్ళీ 1 మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి కదిలింది. బండి సడన్ గా పడిపోయింది, భూమి కదిలినట్టు. దాదాపు ఒక 2-3 సెకండ్లు. ఓ 6 నెలల కిందట సుతా ఇట్లనే వచ్చే. రామగుండం ఏరియాల భూకంపం రావచ్చని చెప్పిన 4 రోజుల తర్వాత ఇగో గిట్లయింది. కాకుంటే చిన్నగొచ్చే వరకు ఏడేం గాలే. ఇదే ముచ్చట సైంటిస్టులను అడిగితే తెలంగాణలో భూకంపాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. కదలికలు రిక్టర్ స్కేల్ పైన 7 పైన ఉంటే చాలా ఆస్తి నష్టం కానీ, బిల్డింగ్స్ కూలిపోవడం కానీ దాదాపుగా రాని ప్రాంతం. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులు వచ్చినప్పుడు డీపర్ మైనింగ్ జరిగిన ప్రాంతంలో, రివర్ ఫాల్ట్ జోన్ ప్రాంతంలో ఉంటుంది. గదన్నట్టు తెలంగాణలో భూకంపాలు వచ్చే ఛాన్సే లేదట. కాకుంటే బొగ్గు గనులు దొవ్వే దగ్గర, గ్రానైట్ కోసం బ్లాస్టింగ్ చేసే కాడ, ప్రాజెక్టులు కట్టిన దగ్గర భూమి పొరలు కదులుతుంటే అట అప్పుడప్పుడు. కాబట్టి మనకేం డేంజర్ లేదు. సోషల్ మీడియాలో పుకార్లు చదివి బుగులు వడకుర్రి జరా.